నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వార్తలు చదువుతుంది మీ మాధురి. బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. తడిగుడ్డతో గొంతులు పోయడం టీడీపీ నైజం. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్. రంగంపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు. పసుమర్తి శ్రీనివాస శర్మకు పదవి విరమణ సత్కారం. పూలమాలలతో ముంచెత్తిన పూర్వ విద్యార్థులు. ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం. విద్యార్థులను ఘనంగా సత్కరించిన విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలనడానికి ఎక్కడ బ్రాహ్మణుల సంఖ్యాబలం ఉందో అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడితే స్థానిక సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో మాట్లాడతానని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్ భరోసా ఇచ్చారు. బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బమిడిపల్లి బాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జేఎన్ రోడ్ మన్యం గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ సభను బుచ్చి రాంప్రసాద్, మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామమూర్తి, యనమండ్ర సాయి సురేష్, గార్లపాటి విజయకుమార్, కోనూరి సతీష్, గూడూరి శేఖర్, అఖిల నారాయణమూర్తి, పివి ఫణికుమార్ తదితరులు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సభకు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గూడా మాజీ చైర్మన్ గన్నీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హాజరై బ్రాహ్మణులకు సంఘీభావం తెలిపారు. బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో మేరకు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోలగంటి రమేష్, రెండుచింతల శ్రీనివాస్, భాగవతుల అయ్యప్ప, కోలగంటి నాగరాజు, పోరంకి సాయి, టీఎస్ఆర్ శర్మ, ముత్తిశంకర్, నాని, దువ్వూరి గోపి, కల్లూరి వెంకటేష్, పెండ్యాల భవానీ, చెరుకుపల్లి సంతోష్, వేలూరి శ్రీధర్, తేజోమూర్తుల నరసింహమూర్తి, ముత్య సత్యనారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, నిమిష కవి వెంకటేష్, పన్నాల లక్ష్మీ సంతోషి, బులుసు శర్మ, నగర ప్రముఖులు డాక్టర్ టీవీ నారాయణరావు, వాడ్రేవు వేణుగోపాల్, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గుర్తించి ఈఎస్ఐలో కూడా మమ్మల్ని కూడా కార్మిక సంస్థ, వైద్య సంస్థల్లో జాయిన్ చేయాలని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుందామని చెప్పి పెద్దలందరినీ కూడా కేకేశాం. అక్కడి నుంచి మా కార్పొరేషన్ చైర్మన్ ద్వారా, ఆయన ద్వారా ఈ యొక్క రిప్రజెంటేషన్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా అందేటట్టు చేస్తామని చెప్పి ఈ పత్రికల మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అది ఈ మధ్యనే ఎండోమెంట్స్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. బీసీ కార్పొరేషన్లో ఉన్నదాన్ని, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే మాకు ఫండ్స్ అధికంగా ఇవ్వండి, మేము ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా గత 2014 నుంచి 19లోగా 1000 కోట్ల దగ్గర మాకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. బ్రాహ్మణులందరికీ కూడా దాని ద్వారా కార్పొరేషన్ కూడా క్రెడిట్ సొసైటీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాకు ఇప్పుడు కూడా ఆ ఫండ్స్ అన్నీ కూడా వస్తే బ్రాహ్మణులకు అన్ని విధాలుగా విద్య, వైద్య, ఉపాధి పథకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సొసైటీ మీద వచ్చే అప్పు మాకు సరిపోవట్లేదు, దాన్ని తీర్చలేకపోతున్నాం. కాబట్టి సబ్సిడీతో మాకు లోన్లు కూడా ఇప్పించండి అని చెప్పి ఇందులో కోరుకుంటున్నామండి. నా పేరు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బ్రాహ్మణ సాధికార సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. నా పేరు బుచ్చిరాం ప్రసాద్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్కి చైర్మన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కూడా. నేను ఇవాళ బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ రాజమండ్రిలో జరగటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రిలో జరగటం, గోదావరి ఒడ్డున. రేపు రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా రాబోతున్నాయి. ఇక్కడే ఈ చోట ఇంతమంది బ్రాహ్మణులు కలవటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. వీళ్ళు అడుగుతున్న కోరికలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మేము మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఒకే ఒక కార్పొరేషన్ ఏదైనా కంప్లీట్ చేసిందంటే అది బ్రాహ్మణ కార్పొరేషన్. ఎందుకంటే మేనిఫెస్టోలో 5 నుంచి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యం కింద ప్రతి పూజారికి ఇస్తామని చెప్పి, అర్చకుడికి ఇస్తామని చెప్పాం. 3 నెలల్లోనే చేశాం. రాబోయే రోజుల్లో ఈ సభ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో నామినేట్ పదవుల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ రాబోయే అన్నింటిలో కూడా మా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఒక
కొంతమందికి స్థానం కల్పించాలనే ఉద్దేశం కూడా మా అందరిలో ఉంది. అదేవిధంగా నామినేట్ పదవుల్లో ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో డైరెక్టర్గా కూడా ఇచ్చారు. చైర్మన్గా కూడా కొంతమంది మా వారిని నియమించి మా బ్రాహ్మణుల్ని రాబోయే రోజుల్లో ముందు ఎమ్మెల్సీ సీట్లు కూడా మాకు ఒకటి కేటాయించాల్సిందిగా మేమందరం కలిసి ఈరోజు సభాముఖంగా తీర్మానం చేస్తున్నాం. అదేవిధంగా మా బ్రాహ్మణ కార్పొరేట్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ద్వారా ఇంకా పథకాలు రావాల్సినవి మా యొక్క సమస్యలు ఉన్నాయి. వాటిని వారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా యొక్క ఆశయాలను, మాకు కావాల్సిన పథకాలను కూడా త్వరలో అందజేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, నా పేరు టీవీ శ్రీరామూర్తి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడిని, సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, బ్రాహ్మణ సేవా సమితి. నా పేరు తేజమూర్తుల నరసింహమూర్తి, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. ఈరోజు రాజమహేంద్రవరం వేదికగా వేలాది మందితో ఈరోజు ఇక్కడ ఒక బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్య నాయకులు, ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు మరియు ఇతర పెద్దలు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి రావడం జరిగింది. ఈ సభను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ప్రైవేటు అర్చకులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవాదాయ శాఖలో ఉన్న అర్చకులతో పాటు ప్రైవేట్ అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్చకులందరికీ కూడా వాళ్ళ జీవన విధానం మెరుగుపరిచేలాగా, అలాగే బ్రాహ్మణ మహిళలు, బ్రాహ్మణ యువతులకు కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, మా కష్ట నష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణులకి అవన్నీ కూడా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడానికి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి పార్టీల ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలడం ఖాయమని, తడిగుడ్డతో గొంతులు కోయడం టీడీపీ నైజమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లో వైసీపీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు ఒక స్త్రీమూర్తిని వ్యవస్థగా చేయడం దారుణమని, దీన్ని బట్టి వారి నైజం ఏంటో అర్థమవుతుందన్నారు. అనంతరం జగన్ 2.0 పోస్టర్ను ఈ నెల 21వ తేదీన మోరంపూడి జంక్షన్లో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మోరంపూడి ఫ్లైఓవర్ను వైసీపీ పాలనలో తాము నిర్మాణం చేస్తే కూటమి ప్రజాప్రతినిధులు తాము చేశామంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, నల్ల రామాంజనేయులు, రొక్కం త్రినాథ్, వట్టికుడి కృష్ణవేణి, మచ్చి అప్పారావు, కాటం రజనీకాంత్, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, బిల్డర్ చిన్న, ఆర్ఏ చిన్ని, మార్తి నాగేశ్వరరావు, అనురాధ, అనంతలక్ష్మి, తిరగటి దుర్గా, సుందర్ సింగ్, రేగుళ్ల శ్రీధర్, గూడాల ప్రసాద్, గూడాల ఆదిలక్ష్మి, గుత్తుల భాస్కర్, సయ్యద్ హసన్, కొమ్మోజు దుర్గారావు, మార్గాని రాము తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాము, బహుశా భారతదేశ చరిత్రలో ఈ రకమైన ఘటన ఇప్పటిదాకా జరిగి ఉంటుందని నాకు తెలీదు. అసలు ఆ సీసీ కెమెరాలు కనుక లేకపోయి ఉంటే అసలు ఈ ఘటన వెలుగులోకి వచ్చేదా అని అడుగుతాం. ఒక మహిళ పైన పూర్తిగా ఆ రకంగా బట్టలు తీసేసి నుంచోపెట్టి మళ్ళీ మూత్రం కూడా వేశారంట. అసలు ఎంత దారుణమో చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ నైజం. వాళ్ళు ఏ రకమైన వ్యక్తులనంటే, టీడీపీ అంటే తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు. అబద్ధాల పునాదుల పైన ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మర్చిపోకండి. అంటే 2.0 పోస్టర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని ఏ రకంగా అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉన్నారో, దారుణాతి దారుణంగా ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఇవన్నీ కూడా ఈ యాప్లో ఈ యాప్లో డౌన్లోడ్ చేసి మేమందరం కూడా యాక్టివ్ ప్రజల పక్షాన్ని నుంచునేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ, రాజమహేంద్రవరం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వేలాది సంఖ్యలో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాము.
ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు, ఇంకా డౌన్లోడ్ చేసుకుంటాం. మొత్తం ఏమేమి అంశాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఈ యాప్లో పూర్తి స్థాయిగా డౌన్లోడ్ చేసి మొత్తం అన్నీ కూడా అప్లోడ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇవాళ రేపు మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి రేపు నిరాహార దీక్ష కూర్చోబోతా ఉన్నాం. రేపు మోరంపూడి ఫ్లైఓవర్ నిమిత్తం పొద్దున్న 10 గంటల దగ్గర నుంచి నిరాహార దీక్షకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంకా దారిలో వెళ్ళే ప్రజలను కూడా కలుపుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేమే కనుక ఆ ఫ్లైఓవర్ కట్టకపోతే ఇవాళ ఎన్ని ప్రాణాలు పోయేవో ఒక్కసారి ఆలోచన చేయండి. సాక్షాత్తు విధుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా చనిపోయిన పరిస్థితులు గతంలో. ఫ్లైఓవర్ మేము కడితే దాని క్రెడిట్ చోరీ ఒకటి తర్వాత ఒకడు పోటీ పడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మంత్రులు వీళ్ళందరూ కూడా పోటీల మీద పోటీలు. మేం కట్టాం. ముందర సైడ్ రోడ్లు వేయండియా, 2 సంవత్సరాలు అయింది. రంగపేటలో గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల అమలుపై సమీక్ష, ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, ప్రసూతి సేవలు, డెలివరీ కేసుల నమోదుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు, నార్మల్ డెలివరీలు సంఖ్య ఎంత ఉందని ఆరా తీసిన కలెక్టర్ సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా వైద్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి పి వీణాదేవి, ఎంపీడీఓ ఎస్ సాయిబాబా, తహసీల్దార్ పి పాపారావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల కూచిపూడి నాట్య అధ్యాపకులుగా ఇన్ఛార్జి, ప్రిన్సిపల్ గా సేవలందించి పదవి విరమణ చేసిన నాట్యాచార్య పసమర్తి శ్రీనివాస్ శర్మకు కూచిపూడి విభాగం పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో అభినందన సత్కారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే పాఠశాల 15వ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన కందుల లక్ష్మీ నరసమ్మకు అభినందన సత్కారం చేశారు. పాఠశాల వేదిక దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి మునిరత్నం నాయుడు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ మునుగు శ్రీనివాసరావు, కళాగౌతమి వ్యవస్థాపకులు బీవీఎస్ మూర్తి అతిథులుగా విచ్చేశారు. శ్రీనివాస శర్మ గడిచిన 33 ఏళ్లుగా చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమం చేసినప్పటికీ శిష్యులను తయారు చేయడంలో, ప్రదర్శనలు ఇవ్వడంలో మరింతగా రాణిస్తూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస శర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పూలమాలలతో ముంచెత్తారు. అలాగే ప్రిన్సిపల్ కందుల లక్ష్మీ నరసమ్మను సత్కరించారు. నల్ల మురళీకృష్ణ దంపతులు, కేటీ సుబ్బారాయన్, కె సూర్యసుబ్రహ్మణ్యం రాష్ట్రంతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం నుండి పోయిన సంవత్సరం మే నెల 23వ తేదీ నుండి ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. నేను అక్టోబర్లో ఇక్కడికి అపాయింట్ అయి వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 8 నెలల కాలంలో ఈ కళాశాలతో నాకున్న అనుబంధాన్ని మొన్న వారు ఇక్కడ అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొని మాట్లాడడం జరిగింది. పోతే ఇప్పుడు నాకు ట్రైన్ కూడా ఉంది, నేను బయలుదేరాల్సి ఉంది. కాబట్టి వారికి ఆ దేవుడు శుభాశీస్సులు ఇవ్వాలని, వారి హయాంలో ఈ పాఠశాల కళాశాలగా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన శ్రీనివాస్ శర్మ గారికి అభినందనలు తెలియజేసి బయలుదేరుతాం.
జిల్లాకు చెందిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులు ప్రధానోత్సవం సోమవారం జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, డీఈఓ వాసుదేవరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ తమకు బాగా ఉపయోగపడిందని, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న శ్రద్ధ, చొరవ వల్ల మంచి మార్కులు సాధించగలిగామని ట్యాంప్ ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్య అతిథులు, అధికారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించడానికి వీలైందని తెలిపారు. అనంతరం 10వ తరగతి నుంచి 142 మందికి, ఇంటర్మీడియట్ 43 మందికి షైనింగ్ స్టార్స్ అవార్డులతో అభినందన సత్కారం జరిగింది. ఇంటర్ బోర్డ్ ఆర్ఐఓ శారద, ఎస్ఎస్ఏ పిఓఎస్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 12 చాడలు వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నాయి. నెంబర్ 14 చాడలు కర్ణిక, ఓకే సార్, పూర్ణిత కీర్తి, జ్యోతి, రమ్య, లక్ష్మి. చాడలు వాళ్ళందరూ ఫ్రంట్కి వచ్చి తర్వాత చాలా నీట్గా వస్తుంది, అద్భుతంగా వస్తుంది ఫోటో. అందరూ ఎవరు దయచేసి దేవరాపల్లి మండలి రెడీగా ఉన్నది. నెంబర్ 16, 15 చాడలు ఉప్పలపాటి పుష్ప రాజశ్రీ చంద్ర, ఓకే సార్, భక్తుల దుర్గా జశ్వంత్, గోపాపురం కిన్నెరపల్లి, గోపాలపురం మండలానికి సంబంధించిన విద్యార్థులు కూడా లైన్లో ఉండాలి. రాజశ్రీ దేవరాపల్లి వాళ్ళు రెడీ ఉంటుంది. చాడలు అయిపోయింది. దేవరాపల్లి, దేవరపల్లి, పద్మ, దేవింటి లక్ష్మి, పద్మావతి దేవి, దేవింటి లక్ష్మి, పద్మావతి, 19 జయ సూర్య సాయి హర్ష. దేవరపల్లి మాత్రమే ఫ్రెండ్ రెడ్డి, శ్వేత నిర్మల. దేవరపల్లి అంతా ఫ్రెండ్ రెడ్డి. కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీ ప్రియా జంటగా దర్శకుడు సాయి రాజేష్ స్వయంగా నిర్మించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా హీరో హీరోయిన్లు నగరంలోని షెల్టాన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ రవి నంబూరి దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదు. నమ్మిన వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం వంటి సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంగా విడుదలవుతున్న ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుందని, వయసుతో సంబంధం లేకుండా అందరూ థియేటర్కు వెళ్లి చూసేలా తమ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులు వాళ్ళ ఇంట్లో మనిషిగా తనను ఆదరిస్తున్నారని, అందుకే వారికి నచ్చిన విధంగా కొత్త కథలతో ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ రాజమండ్రి చాలా నచ్చిందని, ఇక్కడి రోజ్ మిల్క్ బిర్యానీ చాలా బాగుందని కితాబిచ్చారు. ఏడాది కాలంగా కష్టపడి ఇష్టపడి మంచి ప్రేమ కథను తయారు చేశారని, ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో లేని వారికి కూడా ఈ చిత్రం నచ్చుతుందన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త స్టోరీ సరే ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రేమ కథ, ఖచ్చితంగా మీరు జూలై 24 కొత్త ప్రేమ కథ చూడబోతున్నారు. రెడీగా ఉండండి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ ప్రేమ కథ ఏజ్తో సంబంధం లేకుండా, పెద్దవాళ్ళని లేదు, కుర్రోళ్ళని లేదు, ఎవరని లేదు,
ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోండి. ఫ్రైడే అయినా సాటర్డే అయినా సండే అయినా మీ వీళ్ళు బట్టి చూసుకొని వెళ్ళిపోండి మొత్తం అందరూ ఫ్యామిలీ అంతా. ఫ్రైడే వెళ్తే ఇంకా బెటర్. మీరు ట్విస్టులన్నీ వేరే వాళ్ళు చెప్పకుండా మీరే చూడవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ ప్రేమ కథ. కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది సార్. ఇంతకుముందు తెలుగులోనే చూడలేదు ఇలాంటి ప్రేమ కథ. చాలా మంచి సంభాషణలు, మాటలు చాలా బాగుంటాయి, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అరే ఏంటి ఒక లైఫ్ తాలూకు ఎమోషన్ ఏంటి అని మీకు ఆడిటోరియంలో 3 గంటల పాటు చాలా పాటు స్ట్రక్ అయిపోతుంది సార్. చాలా మేకవర్ సార్, చాలా అమాయకంగా కనిపిస్తుంది. అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో, థ్యాంక్ యూ సార్, అప్పుడెప్పుడు రాజావారి రాణి గారిలో మరి ప్యూర్ లవ్ స్టోరీ ఇక్కడే కదా, మనం ఇక్కడే చేసాం రాజమండ్రిలో అంతా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ వస్తే సార్ అందుకే వస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. రాజమండ్రి కావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాకే వెళ్ళి చల్లగా రోజులు తాగాం, మంచి బిర్యానీ తిన్నాం. ఇప్పుడు మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి థ్యాంక్ యూ సో మచ్. గత 1 సంవత్సరంగా ఈ సినిమా మీద మేము చాలా కష్టపడి ఇష్టపడి అన్ని రకాలుగా ఒక అద్భుతమైన మంచి ప్రేమ కథని అయితే తయారు చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. జూలై 24 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో లేని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, కాని వాళ్ళకి, అందరికీ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. చాలా చాలా మంచి క్లీన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. నా కెరీర్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా లాగా ఇది ఖచ్చితంగా నిలిచిపోతుంది. అండ్ నిజంగా ఈ సినిమాలో మనకి అవకాశం ఇవ్వడానికి మనకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా కలుసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా మా సినిమాని థియేటర్స్లో చూస్తారని థ్యాంక్ యూ. రాజమండ్రి రోజు చాలా కూల్గా, చిల్గా, వెరీ కూల్ పర్సన్, చిల్ పర్సన్. స్వీట్ కూడా అండి, వెరీ స్వీట్, చిల్, కూల్ అని వెరీ ఫేవరెట్. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో నూతన అధ్యక్షుడు మోతా సారథి, సెక్రటరీ గోపి, ఇతర ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు మార్గాని భరత్రాంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన శాలువాతో చిరు సత్కారం చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. జర్నలిస్టులందరూ ఐక్యతగా మెలగాలని, జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడాలని కోరారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించి వారికి మంచి విద్య అందించడం ద్వారా ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు పనితీరు అభినందనీయమని రోటరీ క్లబ్ పూర్వపు జిల్లా ఉప గవర్నర్ చింతా నాగా గౌరీ శంకర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక దానవాయిపేట ప్రణవ్ టెక్నాలజీస్ ఆఫీసు ప్రాంగణంలో జరిగిన స్కాలర్షిప్ అందజేత కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ దాతల అభిమానం, ఆదరణ పొంది అవసరార్థుల సేవలో నిరంతరం పనిచేస్తుందన్నారు. పెద్దాపురం గ్రామీణ ప్రాంతానికి చెందిన పి హంసితకు 30,000 రూపాయలను స్వర్ణాంధ్ర పక్షాన అందించారు. విద్యార్థిని తండ్రి కోళ్ల ఫారాల్లో పనిచేస్తూ కుమార్తెను రాజమండ్రి ఒక కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారని రాంబాబు తెలిపారు. ఇంటర్లో 470కి 466 మార్కులు రాగా ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతుందని తెలుసుకుని 30,000 ఆర్థిక సహాయం అందించామన్నారు. ఇందుకు సహకరించిన శ్రీజ సర్జికల్స్ అధినేత మాండవ నాగేశ్వరరావు, రజనీకుమారి దంపతులు ప్రసాద్ రెడ్డికి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్లో మరో 15 మందికి ప్రతి ఏటా ఇచ్చినట్లే స్కాలర్షిప్లు అందజేస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్. తడిగుడ్డతో గొంతులు పోయడం టీడీపీ నైజం, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్.
రంగంపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు. పసుమర్తి శ్రీనివాస శర్మకు పదవి విరమణ సత్కారం, పూలమాలలతో ముంచెత్తిన పూర్వ విద్యార్థులు. ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం, విద్యార్థులను ఘనంగా సత్కరించిన విద్యాశాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.